నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల పేరాలలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తిరునాళ మహోత్సవాలు। తిరునాళ మహోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు। పది పరీక్షల్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పందులపల్లి ఈపురపాలెం బాలికల హైస్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు అభినందించిన ఉపాధ్యాయులు। చీరాలలో పలు రెస్టారెంట్లలో జిల్లా ఆహార భద్రతా అధికారుల తనిఖీలు। ఆయా రెస్టారెంట్లలో ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకాల్లో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలన, పలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ శాంపిల్ సేకరణ। చీరాల పేరాల గ్రామదేవత పోలేరమ్మ తిరునాళ మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది। ఉదయం నుండి అమ్మవారికి విశేష అభిషేకాలు, జలబిందెల ఊరేగింపులు, ప్రత్యేక పూజలు జరిగాయి। సాయంత్రం సమయంలో సిడి మానోత్సవాన్ని నిర్వహించారు। కాగా సిడి తాకేందుకు భక్తులు పోటీపడ్డారు। చీరాలలో పేరాల శ్రీ పోలేరమ్మ అమ్మవారి 50వ వార్షికోత్సవ తిరునాళ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి। 3 రోజుల పాటు సాగిన తిరునాళ మహోత్సవంలో చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివచ్చారు। ఈ 3 రోజుల పాటు పేరాల గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। మరీ ముఖ్యంగా మహిళలు జలబిందెల ఊరేగింపు నిర్వహించి జలాభిషేకం చేశారు। పసుపు, కుంకుమ, గాజులు నైవేద్యాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు। చివరి రోజు సిడి మానోత్సవాన్ని నిర్వహించారు। కాగా సిడి మానుని తాకేందుకు గాను భక్తులు పోటీపడ్డారు। మరోవైపు తిరునాళ మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు విశేష అలంకరణతో దర్శనమిచ్చారు। అమ్మవారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు। పెద్ద ఎత్తున భక్తులు తిరునాళ మహోత్సవానికి తరలి రావడంతో ఆలయ సమీప వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి। రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విశేష ప్రతిభ చాటారు। తాము ఏమాత్రం ప్రైవేటు పాఠశాలలకు తక్కువ కాదనే విధంగా మార్కులు సాధించారు। రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు। ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తాము తక్కువ కాదన్న చందంగా విశేష ప్రతిభను చాటారు। అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రైవేటు పాఠశాలలకు మార్కుల సవాల్ విసిరారు। మరి ముఖ్యంగా వేటపాలెం మండలం పందిలపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని సజ్జా దివ్యశ్రీ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటింది। జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఇవే అత్యధిక మార్కులు కావడం గమనార్హం। కాగా ఇదే పాఠశాలకు చెందిన 5గురు విద్యార్థులకు 589 మార్కులు మొదలుకొని 587 వరకు మార్కులు సాధించడం విశేషం। ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు। ఇదే క్రమంలో చీరాల మండలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఈపురపాలెం విద్యార్థిని ఊట్ల హిమబిందు 600 మార్కులకు 592 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాలు రాబట్టింది। ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థిని షేక్ సుమీరా 586 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో ఉంది। చీరాల మండలంలోని ఉన్నత పాఠశాలలో ఇవే అత్యధిక మార్కులు కావడం విశేషం। ఇక 10 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు। కాగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు। నమస్తే అండి, నా పేరు జి శివశంకర్। నేను జెడ్పీహెచ్ఎస్ పందిరపల్లి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను। ఈ సంవత్సరము 10వ తరగతి పరీక్షల్లో మా పాఠశాల మంచి రికార్డు స్థాయిలో మార్కులను సాధించి ఇక్కడ మన స్టేట్లో కూడా మంచి గుర్తింపు పొందినటువంటి మార్కులు సాధించి ఉన్నారు। మా ఈ పరీక్షల్లో 600 గాను 596 మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో సజ్జా దివ్యశ్రీ అనే అమ్మాయి మంచి మార్కులు సాధించింది। సో ఈ అమ్మాయికి మార్కులు రావడానికి మరి మా టీచర్స్ అంతా కలిసి ఒక చక్కటి క్రమశిక్షణతోటి, అలాగే ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లానింగ్ తోటి మేమంతా చక్కగా పిల్లలందరికీ తర్ఫీదు ఇచ్చి ఈ 596 కాకుండా 591, 589 3, 588, 587 ఈ విధంగా 550కి కన్నా పైన 20 మందికి మా పాఠశాల విద్యార్థులు సాధించడం జరిగింది। సో ఈ ఘనత సాధించడానికి మా హెచ్ఎం గారు అలాగే మా పాఠశాలలో పనిచేసే సిబ్బంది అంతా కూడా ఎంతో కృషి చేశారు। అలాగే విద్యార్థులు అందరూ కూడా మేము చెప్పినటువంటి సెషన్ని సక్రమంగా అమలుపరిచి మంచి విజయాలు సాధించారు। సో ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తాం। మరి మా పాఠశాలలో ఈరోజు వచ్చినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో 600కు గాను 596 మార్కులతోటి మంచి మార్కులతోటి సజ్జా దివ్య అనేటువంటి మా స్టూడెంటు సాధించింది మార్కులు। ఆమెతో పాటుగా 591 సెకండ్ మార్కు, 589 ముగ్గురు, 588 ఇద్దరు, ఈ విధంగా
550 దాటి 20 మందికి పైగా విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు సాధించడంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి యొక్క ప్లానింగు, ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టు టీచర్స్ మొత్తం కూడా SCRT మెటీరియల్ తోటి చక్కగా తర్ఫీదునిచ్చారు. మరి మా పిల్లల యొక్క తల్లిదండ్రుల సహకారం కూడా వీరంతా ఇటువంటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి చేయూతనందించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు సజ్జా దివ్యశ్రీ. ZPHS పందిరిపల్లి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు వచ్చిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600కు గాను 596 మార్కులు సాధించాను. మా నాన్న 108 అంబులెన్స్లో పనిచేస్తారు. అలాగే మా అమ్మ హౌస్ వైఫ్. నేను ఈ మార్కులు సాధించడానికి స్కూల్లో టీచర్స్ చాలా కష్టపడ్డారు. మాకు చాలా మంచి శిక్షణ ఇచ్చారు. అండ్ మా ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేశారు నేను చదువుకోవడానికి. థ్యాంక్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని మార్క్స్. చీరాల పట్టణంలోని పలు రెస్టారెంట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అధికారులు ఆయా రెస్టారెంట్లలోని ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకాల్లో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ హెచ్చరించారు. చీరాల పట్టణంలోని పలు రెస్టారెంట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అధికారులు ఆయా రెస్టారెంట్లోని ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకాల్లో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలించారు. మరీ ముఖ్యంగా అధికారుల తనిఖీల్లో వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణం ఉండడాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని హోటల్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, వంటకు వినియోగించిన నూనెని వాడకం, ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ ను అధికారులు గుర్తించారు. ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆహార భద్రత అధికారిని. ఈరోజు చీరాల టౌన్ లో దావత్ రెస్టారెంట్ ఒకటి చెక్ చేశాము. అందులో ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఫ్రిడ్జ్ కూడా నీట్నెస్ గా లేదని చెప్పి దానికి నోటీసులు ఇచ్చాము. కిచెన్ కి నోటీసులు ఇచ్చాము. కిచెన్ బాగోలేదని చెప్పి నోటీసులు ఇచ్చాము. తర్వాత కొన్ని చికెన్ ఐటమ్స్, లాలీపప్పులు అవి శాంపిల్ తీయడం జరిగింది. దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తాము. అది గనక ఏదన్నా తేడా వచ్చి కలర్ వేసారు కానీ ఏదన్నా కల్తీ అనేది కానీ వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం జరుగుతుంది. అలాగే మిస్సమ్ హోటల్ అనేది ఒకటి చెక్ చేశాము. మిస్సమ్ హోటల్ చికెన్ అంతా చెక్ చేశాము. అక్కడ కారం శాంపిల్ ఒకటి తీసాము. రావు గారి బిర్యానీ ఒకటి చెక్ చేశాము. ఆ హోటల్ కూడా అంతా చెక్ చేశాము. అలాగే స్ట్రీట్ రోడ్డు పక్కన ఉన్న బిర్యానీ సెంటర్లు అన్ని తనిఖీలు చేయడం జరిగింది. వాళ్ళు చికెన్ కి రంగులు వేస్తున్నారు, బిర్యానీలో కలర్స్ వేస్తున్నారు. ఆ స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్ అందరికి అవేర్నెస్ చేయడం జరిగింది. ఆ కలర్ వేసిన అన్ని డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళకి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. అలాగే ఇప్పుడు మేము తీసిన కారం శాంపిల్ గానీ, చికెన్ శాంపిల్స్ గానీ ఈ లాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవి అన్సేఫ్, ఆరోగ్యానికి హానికరమైన క్రిమినల్ కేసులు పెడతాము. సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ గానీ అని వస్తే, స్టాండర్డ్స్ ఉన్న దానికన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయి అని వస్తే వాళ్ళ మీద జేసీ గారి కోర్టులో కేసు ఫైల్ చేస్తాము. అలాగే అన్ని హోటల్స్ యజమానులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే హోటల్స్ లో రంగులు వాడటం నిషేధము. రంగులు వాడితే క్యాన్సర్ వస్తుంది, జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో గోబీ గానీ, చికెన్ గానీ, తండూరి గానీ, బిర్యానీ గానీ ఎవరైనా రంగులు వాడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వేటపాలెం మండలం కొత్తపేటలోని నారాయణ స్కూల్ విద్యార్థిని ఎం సాహిత్య 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. వేటపాలెం మండలం కొత్తపేటలోని నారాయణ స్కూల్ విద్యార్థిని ఎం సాహిత్య బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని ఎం సాహిత్యను పాఠశాల ప్రిన్సిపాల్ నిరుపమ, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నిరుపమ మాట్లాడుతూ తమ పాఠశాలలో అనుభవజ్ఞుల ఉపాధ్యాయుల బృందంతో విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన అందించడం ద్వారానే అత్యుత్తమ ఫలితాలు సాధించగలిగామన్నారు. అందుకు తగిన విధంగా విద్యార్థులు సైతం ఉపాధ్యాయులు బోధనను క్రమశిక్షణతో పాటించడం ద్వారానే మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. ఇదే క్రమంలో పరీక్షలకు హాజరైన ప్రతి విద్యార్థి 100% ఉత్తీర్ణత సాధించారన్నారు. అంతేకాకుండా 5 విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించగా మరో 11 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారన్నారు. ఇంత మంచి ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అందించిన తోడ్పాటుతోనే అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. భవిష్యత్తులో సైతం ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాస్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ చీరాల బ్రాంచ్. ఇవాళ స్థానిక కొత్తపేట చీరాలలోని నారాయణ స్కూల్ నందు 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. దానిలో మా విద్యార్థిని ఎం సాహిత్య 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉంది. అలాగే బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. దానితో పాటు 100% పాస్ పర్సంటేజ్ వచ్చింది మా స్కూల్కి. అలాగే 580 మార్కులకు పైగా 11 మంది సాధించారు. సో దీనికి సహాయపడిన టీచర్లకి అండ్ వాళ్ళ తల్లిదండ్రులకి, ప్రోత్సహించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇది ఓన్లీ నారాయణ విద్యా సంస్థకి ఒక్కటి మాత్రమే సాధ్యమవుతుంది. 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఐఐటీలో కానివ్వండి, IIITలో కానివ్వండి, ఇప్పటిదాకా అనేకమైనటువంటి సీట్లు సాధించి నారాయణ కరికులంని ఇప్పటిదాకా చాటి చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఈరోజు రిలీజ్ చేసినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో ఎం సాహిత్య 598 మార్కులు సాధించి స్టేట్లో 3rd పొజిషన్ని, అలాగే బాపట్ల డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద హైయెస్ట్ అచీవ్మెంట్. బాపట్ల జిల్లాలోనే స్టేట్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి పాపగా నిలిచింది. అలాగే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే మిగతా పిల్లల్లో కూడా చూస్తే 580 అబోవ్ 11 మెంబర్స్, 500 అబోవ్ నియర్లీ 26 మెంబర్స్ వచ్చారు అవుట్ ఆఫ్ 32 కాను. సో మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. నారాయణ సంస్థలో ఒక 10th క్లాసే కాకుండా 6th క్లాస్ నుండి వాళ్ళకి సబ్జెక్ట్ ఓరియంటేషన్గా, మార్క్స్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ఓరియంటేషన్ బేస్ తోటి ఐఐటి ఫౌండేషన్ ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్లో మంచి రిజల్ట్ సాధించేలాగా ఆ బలాన్ని చేకూర్చినటువంటి మా కరికులం చాలా ఉపయోగపడుతుంది. నేను అనుకోవడం సాహిత్య ఇప్పుడే కాదు, ఇంటర్మీడియట్లో కూడాను ఈజీగా చదివేస్తుంది. అలాగే రేపు ఐఐటీలో మంచి ర్యాంక్ సాధించిన తర్వాత మళ్ళీ అప్పుడు సాహిత్యతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని పబ్లిక్కి తెలియజేయాలనుకుంటున్నాం. ఈ విజయానికి సహకరించినటువంటి టీచర్స్, ప్రిన్సిపల్ అండ్ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Student of Narayana, I'm in 2024 to 25 batch. ఈ విజయానికి కారణం first of all, of course, మా staff and next మా parents and my sister శ్రీజ. తను చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ నారాయణ గ్రూప్ నేను చిన్నప్పటి నుంచి చదివాను. చిన్నప్పటి నుంచి అంటే యూకేజీ నుంచి ఇక్కడే చదివాను. 1st క్లాస్ నుంచి 10th వరకు చాలా మంచి ప్రోగ్రామ్, ఇంక్లూడింగ్ స్టేట్ సిలబస్. మాకు ఐఐటి, నీట్ వాటిని కూడా చెప్పడం వల్ల నాకు ఫ్యూచర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 10th సిలబస్ నాకు ఎప్పుడో 7thలోనో 8thలోనో చాలా వరకు బేసిక్స్ మొత్తం నేర్పించారు. అండ్ డీపీటీ షెడ్యూల్ అనేది మాకు చాలా బాగా పెట్టారు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అకార్డింగ్ టు మీ. ఆ కన్సిస్టెన్సీ వల్ల నేను ఇది చాలా ఈజీగా వచ్చింది. ఇది ఇంకా కష్టపడి ఉంటే ఇంకా వచ్చేది. సో ఎస్, డీపీటీ షెడ్యూల్ వల్ల ఇంకా చాలా బాగా హెల్ప్ అయింది. ప్రీ ఫైనల్స్ చాలా పెట్టారు. గవర్నమెంట్ ప్రీ ఫైనల్ 2 కాకుండా ముందే ఒక 2-3 ప్రీ ఫైనల్స్ పెట్టారు. మమ్మల్ని మార్క్స్ అని కాకుండా మాకు కంటెంట్ బాగా రావాలి అని ప్రతి ఒక్కరు చాలా కష్టపడి మమ్మల్ని ఎక్కడ డౌన్ అవ్వకుండా, ప్రీ ఫైనల్లో మార్క్స్ తగ్గితే నేను ఏడ్చినందుకు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా బాగా చేశారు. ముఖ్యంగా మా మూర్తి సార్ అండ్ మా
10th class ఇన్ఛార్జ్ కిరణ్ సార్ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ పేరు పేరున నేను చాలా బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జిల్లా స్థాయి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జిల్లా స్థాయి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి అలవాటుకు పడిన వారు వివరాలు సేకరించాలని ఆయన అధికారులకు చెప్పారు. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై దాడులు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధాం రెడ్డి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దళిత మహాసభ అధ్యక్షులు మాచవరపు జూలియన్ కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను జనసేన నేత ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శివరామ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఇదే క్రమంలో పిఠాపురంలో జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని హితో పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో దళిత బహుజన వర్గాల ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారని జనసేన పార్టీ నేత ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శివరామ ప్రసాద్ అన్నారు. దళిత మహాసభ అధ్యక్షులు మాచవరపు జూలియన్ కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను జనసేన నేత ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శివరామ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఇదే క్రమంలో పిఠాపురంలో జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకోవటం మంచిది కాదని హితో పలికారు. ఇదే క్రమంలో పిఠాపురంలో జరిగిన సంఘటన ఇప్పటికైనా పరిష్కారమైందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు సైతం చేపట్టారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఇలాంటి సంఘటనలు రాజకీయంగా వాడుకోవటం మంచి పద్ధతి కాదని, ఈ తరహా వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈరోజు చీరాల దళిత మహాసభ కార్యాలయంలో ఆ మహాసభ అధ్యక్షుల వారు జూలియస్ గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. అయ్యా జూలియస్ గారు, మీ ఈ వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున మరి చీరాల నియోజకవర్గంలో మా దళితులు అంతా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో దళితులు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. పిఠాపురంలో ఒక దళితుడిపై అత్యాచారం జరగలేదు. ఆయన కరెంటు షాకుతో చనిపోతే అతనికి న్యాయం చేయాలని అంబేద్కర్ సెంటర్ నందు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా చేసే కార్యక్రమంలో ఎవరైతే బాధించబడ్డారో వారు ధర్నా చేస్తున్నారు. బాధించిన వారిని జనంగా దళితులంటే బలహీన వర్గాలు, వెనుకబడిన వారు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ఎవరైతే వీరు ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారో వాళ్ళని ఎక్కడైనా అణగదొక్కటం సర్వసాధారణం. ఒక దళితుడిగా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఎప్పుడైతే వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేశారో, అది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మాకు తెలుసు. వెంటనే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి బాధించబడిన వారిలో ఒక 5గురిని, బాధించిన వారిలో ఒక 5గురిని, రెండు వైపులా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక పెద్ద మనుషుల కమిటీని వేసి ఆ సమస్యను పరిష్కరించారు. ఆ సంగతి మీరు తెలుసుకోండి జూలియస్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు న్యాయం జరుగుతుంది, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఉదాహరణకు చీరాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో వెంటనే ఈపురపాలెంలో ఒక రేప్ అండ్ మర్డర్ కార్యక్రమం జరిగింది. దానికి వెంటనే సీఎం గారు స్పందించి అక్కడే ఉన్న మన బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అయినటువంటి మద్దులూరి మాలకొండయ్య గారిని వెంటనే పంపించి వారిని న్యాయం చేసి హోంమంత్రి గారు కూడా మన చీరాల వచ్చి పర్యవేక్షణ చేసిన సంగతి మీరు మర్చిపోవద్దు. ఆ తర్వాత వాడరేవులో జరిగిన సంఘటనలు కానీ, అలాగే బైపాస్ దగ్గర ఈపురపాలెం రామానగర్ దగ్గర ఒక మర్డర్ కానీ, ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా వారికి న్యాయం చేస్తూ అవి పరిష్కరించి అలాంటి కార్యక్రమాలు, అలాంటి సంఘటనలు ఇంకొకటి జరగకుండా చీరాలను ప్రశాంతంగా ఉంచిన ఘనత మద్దులూరి మాలకొండయ్య గారికి జరిగింది. ఏది ఏమైనప్పటికీ మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి న్యాయం జరగలేదని చెప్పడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మన ఎమ్మెల్యే గారు దళితులను ఒకలాగా మిగతా ఒకలాగా చూడలేదు. ఏది ఏమైనప్పటికీ సమానంగానే అందరినీ చూస్తున్నారన్న సంగతి మీకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఇంకొకసారి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడి మన మధ్య ఉన్న సంబంధ సాహిత్యాలని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవటం మానుకోవాలని జూలియస్ గారికి పెద్దవారిగా మంచిగా నేను హితవు పలుకుతూ నమస్కారాలు చేస్తున్నాను. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి విదర్భ, తెలంగాణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాలు రాబట్టినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి బెస్ట్ అనిపించారు. శ్రీ గౌతమి హైస్కూల్ విద్యార్థి కొత్తపేట రోషయ్య కాలనీకి చెందిన కుద్దూస్ 596 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేయడం ద్వారానే ఇంతటి గొప్ప ఫలితాలు సాధించడం సాధ్యమైందని శ్రీ గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటర్ 10th డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులను అగ్రభాగాన నిలబెట్టడంలో అధ్యాపకుల కృషికి తోడు పిల్లల తల్లిదండ్రుల సహకారం బాగుందని అభినందించారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్ పర్యటిస్తున్న సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలో బైసరన్ వ్యాలీలో మంగళవారం ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. 26 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఏదో పెద్ద విషయం జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత 4 గంటల్లో జరిగిన 4 ప్రధాన చర్యల ద్వారా ఈ భయాలు మరింత బలపడ్డాయి. భారతదేశం మునుపటిలాగా సరిహద్దు ఉగ్రవాదులను నిర్మూలించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించగలదని చెప్తున్నారు. 2016-19లో ఉగ్రవాద దాడుల తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. 2 సర్జికల్ దాడుల్లో 500 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. తెలుగు తంబి అన్నామలై అదేంటి అంటే తమిళ తంబి అనాలి, లేదంటే తెలుగు తమ్ముడు అనాలి. తెలుగు తంబి అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈ సీటును భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని నిర్ణయించింది ఎన్డీఏ కూటమి. బీజేపీ ఏమో తమిళనాడు నేత, మాజీ పోలీస్ అధికారి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే అన్నామలై తెలుగు తంబి అయిపోతున్నారు. ఇటీవల వైసీపీని విడిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు కూటమి వశమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కూటమిలోని ఏ పార్టీకి కేటాయించాలన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ స్థానంపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో జేఎస్పీ హుండాయ్ కీలక అడుగు వేసింది. కార్పొరేట్ రంగాన్ని సిఎన్జి వాహనాల వైపు మళ్లించేందుకు సూర్య ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేతులు కలిపింది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు స్థిరమైన వాహనాలను కార్పొరేట్ రంగం ఎంచుకోవడమే లక్ష్యంగా ఈ 2 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఈ క్రమంలోనే కార్పొరేట్ లాజిస్టిక్స్ కంపెనీలకు సిఎన్జి వాహనాలను డెలివరీ చేసిన మొదటిసారే రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఎస్పీ హుండాయ్ షోరూంలో మొత్తం 35 ఆరా సిఎన్జి వాహనాలను డెలివరీ చేసింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో 6వ విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న లక్నో ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే దంచేసింది. రాహుల్ బంతుల్లో 57 నాట్అవుట్, 3 4లు, 3 6లు. అభిషేక్ పొరెల్ 36 బంతుల్లో 51, 5 4లు, 1 6 అర్ధ శతకాలతో రాణించారు. తొలుత లక్నో ఢిల్లీ బౌలర్ల దాటికి 159/6కే పరిమితమైంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల పేరాలలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవాలు. తిరునాళ్ల మహోత్సవాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పది పరీక్షల్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. పందనపల్లి ఈపురపాలెం బాలికల హైస్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు అభినందించిన ఉపాధ్యాయులు. చీరాలలో పలు రెస్టారెంట్లలో జిల్లా ఆహార భద్రతా అధికారుల తనిఖీలు. ఆయా రెస్టారెంట్లలో ఆహార నిల్వలు
వంటశాలల పరిశుభ్రత, వంటకాల్లో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలన, పలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ శాంపిల్ సేకరణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.